తెలంగాణ ఉద్యమం అంటేనే విద్యార్థులు, తెలంగాణ పోరాటం అంటేనే విద్యార్థులు. అది ఉస్మానియా క్యాంపస్ గడ్డ ఆర్ట్స్ కాలేజ్. అక్కడ పోతే వరంగల్ కాకతీయ యూనివర్సిటీ, కత్తుల కోలాటం ఆడించినటువంటి కాకతీయ యూనివర్సిటీ. అదే తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాలమూరు యూనివర్సిటీ కొత్తగా ఏర్పడిన సందర్భంలో కూడా ఇక్కడ ఉన్న మన పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులు అప్పుడే ఉద్యమం వచ్చింది, అప్పుడే యూనివర్సిటీ వచ్చింది. ఆ సందర్భంలో కూడా ఇలా విద్యార్థుల యొక్క ఉద్యమం చాలా కీలకమైనటువంటి పాత్ర వహించినప్పుడు ఈ తెలంగాణని మనం సాధించుకున్నాం. ఒక దశ విద్యార్థుల వెనుక, విద్యార్థుల ముందు మేధావులు, జర్నలిస్టులు ఆ విద్యార్థుల పోరాటాల వెనుక ప్రతి పల్లెన పాటగా, ప్రతి పల్లెలో ప్రజల్ని చైతన్యం చేయడం కోసం ఆ విద్యార్థుల పోరాటాన్ని ఇంకా ముందుకు ఉవ్వెత్తున ఊహించడానికి పాడినటువంటి పాట ఉద్యమ కళాకారులు. ఈ విద్యార్థులకు ఎక్కడ ఒక దశాబ్దం గడిచిపోయినా ఎక్కడ కూడా విద్యార్థుల ఉద్యమాన్ని లేవనెత్తి చూపించిన దాఖలాలు లేవు. కళాకారుల ఊసెత్తిన పాపమే లేదు. అన్ని రకాలుగా ఇల్లు, ఆకిలి, ఆలు, పిల్లలని అందరినీ వదిలిపెట్టేసి తెలంగాణ రాష్ట్ర సాధనమే మా లక్ష్యం అంటూ తెలంగాణ వచ్చేంత వరకు అన్ని జిల్లాలు తిరుగుతూ పోరాటం చేసినటువంటి విద్యార్థులని కానీ, కళాకారులను కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం గుర్తించలేదనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగానే తెలంగాణ సాంస్కృతిక గళం ఏర్పాటు చేసి ఉద్యమ కళాకారులకి ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఆనాడే తెలంగాణ ఏర్పడిన 15 రోజులకే తెలంగాణ సాంస్కృతిక గళం ఏర్పాటు చేశాం. ఆ సాంస్కృతిక గళానికి ఇక్కడున్న పెద్దలు గౌరవనీయులు మన పాశం యాదగిరి కూడా ముఖ్యవక్తగా వచ్చిండు. వాళ్ళ ఆదేశాల మేరకు, వాళ్ళ సూచనల మేరకు ఆ ఉద్యమాన్ని ముందుకు నడిపించాం. ఒక 550 మందికి ఉద్యోగాలు ఇప్పించగలిగాం. అదే వాళ్ళ తెలంగాణ సాంస్కృతిక సారథి. దానికి ఎవరు చేయలే. ఆ రోజు బి నరసింహారావు సార్, మాస్టర్ జి గద్దర్ అన్న, మన పాశం యాదగిరి అన్న, నిసారా వీళ్ళతోటి వేదికను ఏర్పాటు చేసి ఆ ఉద్యమానికి, ఆ ఉద్యమ కళాకారులకి ఉద్యోగాలు ఇచ్చాం. కానీ అక్కడ వచ్చిన తర్వాత నిజమైన ఉద్యమ కళాకారులకి న్యాయం జరగలేదు. అక్కడ చాలా తప్పు దారి పట్టించారు. కేవలం టీఆర్ఎస్ పార్టీ జెండా ఎత్తుకొని పాటలు పాడిన వాళ్ళకి ఆ ఉద్యోగాలు ఇచ్చారు. దాన్ని మేము వెంబడే వ్యతిరేకించాం. మేము ఆ ఉద్యోగం తిరుగు కూడా పోలేదు. కానీ మళ్ళీ 5 ఏళ్ల తర్వాత అదే పరిస్థితి ఏర్పడ్డది. ఈ 10 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ అదే పరిస్థితి ఏర్పడ్డది. పోయినోడు పోయిండు కానీ వచ్చినోడన్న మరి ఈ ఉద్యమకారులని, ఉద్యమ కళాకారులకి న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. ఒకవేళ న్యాయం చేయకపోతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏదైతే పల్లె తిరిగి ఉద్యమాలు ఉవ్వెత్తున చేశామో ఇప్పుడు కూడా మళ్ళీ తెలంగాణ కోసం పాటలు పాడిన ఉద్యమ కళాకారులకి, అదే ఉద్యమాన్ని ఊహితలు ఊహించి ముందుకు తీసుకుపోయినటువంటి విద్యార్థులకి ఇప్పటికి కూడా ఇక్కడున్న మా భాస్కర్ అన్న కానీ, మా బద్రి అన్న కానీ వీళ్ళందరూ కూడా ఎన్నో ఉద్యమాలు చేసినా ఇప్పటికి కూడా అక్కడ రాజకీయ అధికారం లేదు. కనీసం ప్రభుత్వాలు గుర్తించి వాళ్ళు చదువుకున్న విద్యార్థులు, మేధావులు, వాళ్ళు ప్రభుత్వాన్ని ఎలా నడపాలో ఇప్పటికి వాళ్ళు సతమతం అవుతున్నారు. ఇక్కడ మా విద్యార్థులు ఏమాయేమి ఉద్యమకారులు ఉన్నారు. వీళ్ళకు ఉన్నతమైనటువంటి అధికారం ఇచ్చి ఈ ప్రభుత్వాన్ని నడుపుకుంటే అది ముందుకు సాగుతుందేమో అని మేము అనుకుంటున్నాం. దాన్ని ఉద్యమ కళాకారుల తరఫున కూడా మీ అందరికీ కళాభివందనాలు తెలుపుతూ, ఇప్పుడు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేము ఇప్పుడు మళ్ళీ తెలంగాణ ఉద్యమకారుల జేఎన్టీ యాక్షన్ కమిటీ తోటి తెలంగాణ ఉద్యమ కళాకారుల వేదిక తరఫున ఈ కార్యక్రమాలన్నింటినీ భాగస్వామ్యం అవుతూ ముందుకు సాగుతూ ఉన్నాం. రేపు మళ్ళీ ప్రతి సంవత్సరం 5 సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమ కళాకారుల అమరవీరుల సంస్మరణ సభను జరుపుతూ ఉన్నాం. అది కూడా ఈ నెల 29 నాడు జరుపుతూ ఉన్నాం. ప్రతి సంవత్సరం మాకు పాశం యాదగిరిన ఎప్పుడు వెంట ఉండి ఆ కార్యక్రమానికి సూచనలు సలహాలు ఇస్తూ నడిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు పాశం యాదగిరి అన్న ఇప్పుడు మళ్ళీ మాకు ఈ మధ్యన తోడైన టీయు జేఏసీ
చైర్మన్ సాబ్ సుల్తాన్ యాదగిరి అన్న, జనరల్ సెక్రటరీ జనరల్ మా ప్రఫుల్ రామిరెడ్డి అన్న, వీళ్ళందరి యొక్క ఆలోచనలు తీసుకొని అమరవీరుల కుటుంబాలను తీసుకొచ్చి ఉద్యమంలో పాటలు పాడి అమరులైన వాళ్ళ కుటుంబాలను తీసుకొచ్చి వాళ్ళకు ఈసారైనా ఈ ప్రభుత్వం నుంచి వెళ్ళి డిమాండ్ చేస్తూ అరాకొర మీరు అనుకుంటే ఎంత కాదు ఒక 1000 మంది కుటుంబాలు ఉంటుండొచ్చు దాదాపుగా తెలంగాణ వ్యాప్తంగా మొత్తం కలిసి ఆ కుటుంబాలకు న్యాయం జరగాలి. వాళ్ళకు గౌరవ వేతనంగా ప్రతి నెల గౌరవ వేతనంగా వాళ్ళకు ఒక 30,000 రూపాయలు ముందస్తుగా అమరులైన కుటుంబాలకు అందించాలని ఈ తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల వేదిక తరఫున మా యొక్క చిన్న ఆలోచన మేము మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు కూడా దాన్ని ఆహ్వానించి వాళ్ళకందరికీ న్యాయం జరిగేటట్టు చేస్తారని కోరుకుంటూ అమరవీరుల ఉద్యమ కళాకారులకు కూడా న్యాయం జరిగేంత వరకు మేము ఈ ఆట పాట పోరాటాన్ని ఆపము. దానితో పాటు విద్యార్థులకు కానీ మేధావులకు కానీ అందరితో పాటు మేము కలిసి ముందడుగు వేస్తాం. ఏ రాజకీయ నాయకులకు మోచేయులకు నీళ్లు తాగము, ఎవరికి తల వంచము. ఉద్యమం వైపే ఉంటాం, ప్రజల వైపే ఉంటాం, ప్రజల పాటే పాడతాం, ప్రజల దగ్గరనే జోలబట్టుకుంటాం. ఇలాంటి విద్యార్థి మేధావుల దగ్గర, జర్నలిస్టుల దగ్గర, ఇలాంటి ఉద్యమకారుల దగ్గరనే జోలబట్టుకొని 10 రూపాయలు వేసుకొని సభలు వేదికలు జరుపుకుంటాము తప్ప ఎవరికి ఇలా ఆలోచన చేసుకుంటా మేము కార్యక్రమాలు చేయమని చెప్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కళాభివందనాలు తెలియజేస్తున్నాం. పాటనా డోలక్ యాదన్న